నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించుకోవటం, అది కూడా కోవూరు నియోజకవర్గంలో జరగటం తమ పూర్వజన్మ సుకృతమని, మహానాడు అనేది తమకు ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమమని, ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకున్నామని, మహానాడుకు 3 రోజుల పాటు లక్షల మంది హాజరయ్యే అవకాశంలో వచ్చే వారందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా భోజనాలు, వసతులు కానీ అన్ని మౌలిక ఏర్పాట్లు పూర్తి చేసి మహానాడు సభను గొప్పగా నిర్వహిస్తామని రోడ్డు ప్రమాదం రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ టీడీపీ నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు. ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నెల్లూరు జిల్లాలో, అందులో ఈ సభా వేదిక కోవూరు నియోజకవర్గంలో ఉండడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. డెఫినెట్ గా ఇప్పటికే ఇక్కడ అవసరమైన ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి అన్ని కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. మహానాడు అనేది ఒక 4 ఘట్టాలుగా మేము చేస్తాము. ముందు ల్యాండ్ ఐడెంటిఫికేషన్, అలానే ల్యాండ్ లెవెలింగ్. ఆ మొదటి ఘట్టం పూర్తి చేసుకున్నాం. ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ సంబంధించిన మినిస్టర్స్ కానివ్వండి, అలానే మా పొలిట్ బ్యూరో సభ్యులు కానివ్వండి, అలానే ఈ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కమిటీ సభ్యులు అందరం కూడా సన్నాహ సభని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి అనే కార్యాచరణ ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది 2వ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. 3వ ఘట్టము ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసుకొని అన్ని అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా ఏ విధంగా మనము ఈ సభలో ఏర్పాటు చేయాలి, వచ్చిన ప్రజలకి, కార్యకర్తలకి, అంటే 1 కోటి మందికి పైగా కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంటే ఫ్లోటింగ్ క్రౌడ్ 3 రోజులుగా విడదీసుకుంటే ఒక 25 లక్షల మంది, అంటే 1/4 గానే తీసుకున్నా కూడా ఒక 25 లక్షల మంది క్యాడర్ ఫ్లోటింగ్ గా 3 డేస్ లో రావడానికి ఆస్కారం ఉంది. సో డెఫినెట్ గా వాళ్ళ అవసరమైన ఫెసిలిటీస్ కానివ్వండి, వసతులు కానివ్వండి, భోజన ఏర్పాట్లు కానీ అన్ని ఏ విధంగా మనం చేపట్టాలని చెప్పి ఆ 3వ ఘట్టంలో మనం చేయడం జరుగుతుంది. 4వ ఘట్టం వచ్చి సభ ఆ 3 రోజుల ప్రక్రియ ఉంటుంది. ఇవాళ 2వ ఘట్టంలో ఉన్నాము. డెఫినెట్ గా మేమందరం కూడా ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాము. జిల్లా మనకి మంచి నాయకత్వం ఉంది. ఇవాళ జిల్లా అధ్యక్షులుగా బీదా రవిచంద్రన్ ఉన్నారు. అలానే ఆయన జిల్లా కమిటీ చాలా స్ట్రాంగ్ కమిటీ ఉంది. అలానే ఈ స్థలము మన ఏర్పాటు చేయడము కోవూరు నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలానే మనకి ఎంపీగా విపిఆర్ గారు ఉన్నారు. అలానే మనకి చాలా మహానాడులో చాలా ముఖ్యమైన పాత్రలో ఉండే నారాయణ గారు ఈ జిల్లా వాసులే. అలానే మనకి రామనారాయణ రెడ్డి గారు, అలానే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజకీయ దిగ్గజాలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు మహానాడుని ఒక హిస్టారిక్ మార్క్ చేయాలని చెప్పి మేమందరూ కూడా ఆలోచన చేసి ముందుకు సాగుతున్నాము. గతంలో ఎన్నో మహానాడులు చూసాము. ఆ మహానాడులకు అన్నిటికన్నా భిన్నంగా నా భూతో నా భవిష్యత్తు లాగా గతంలో జరిగిన మహానాడులకు అన్నిటికన్నా అద్భుతంగా జరిగింది నెల్లూరు మహానాడు అని అనిపించుకుంటాము. అలానే రేపు జరగబోయే, అంటే వచ్చే సంవత్సరంలో జరగబోయే మహానాడులో కూడా నెల్లూరు మహానాడుని ఒక కొలమానంగా తీసుకొని నెల్లూరు మహానాడు కన్నా బాగా చేయాలి, నెల్లూరు మహానాడుని మనం రీచ్ అవ్వాలని చెప్పి అనుకునే విధంగా డెఫినెట్ గా ఒక జెలస్ క్రియేట్ చేసే విధంగా నెల్లూరు మహానాడుని చేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ ఆహ్వానిస్తున్నాము. నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడుకి అందరూ ఆహ్వానితులే. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, 27, 28 సభ. దానికి అవసరమైన, అంటే ఎవరైతే ప్రతినిధులు ఉంటారో ఆ ప్రతినిధులందరూ కూడా ఇన్వైట్ పంపించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వస్తారు. దాదాపు 50,000 మంది మొదటి 2 రోజులు సభలో పార్టిసిపేట్ చేస్తారు. చుట్టూరు ఫ్లోటింగ్ క్రౌడ్ చాలా మంది ఉంటారు. అలానే 3వ రోజు మా అంచనా దాదాపు 7 నుంచి 10 లక్షల మంది ఫ్లోటింగ్ క్రౌడ్ 29వ తేదీన రావచ్చు అని చెప్పి మేము అంచనా చేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకు అవసరమైన విధంగా భోజన ఏర్పాట్లు కానివ్వండి, వసతి ఏర్పాట్లు కానివ్వండి, ఇతర ఏర్పాట్లు అన్ని కూడా ఖచ్చితంగా చేసుకొని, అలానే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా డెఫినెట్ గా మేము మా అడుగులు ఉంటాయని చెప్పి చెప్తున్నాం.